బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. రామగుండం అవినీతిమైందని సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావాలనుకుంటే రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కూడా కీలకమని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బయ్యపు మనోహర్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చంద్రకు బదులు ఆశావాహులు 5గురులో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా ఆశయ సాధన యాత్ర చేపట్టామని తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చందర్ ఒంటెద్దు పోకడలతో పార్టీకి నష్టం కలుగుతుందని ఆరోపించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. రామగుండం అవినీతిమయమైందని సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావాలనుకుంటే రామగుండం ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కూడా కీలకమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బయ్యపు మనోహర్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చంద్రకు బదులు ఆశావాహులైన 5గురులో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా ఆశయ సాధన యాత్ర చేపట్టామని తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులైన ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చందర్ ఒంటెద్దు పోకడలతో పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తాడు. శ్రీకాంత్, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ వ్యవహారం రోజు రోజుకు ఆ పార్టీని ఇరుకున పెట్టే దిశగా మారుతుంది. అయితే ఇప్పటికే 4 రెబల్ అభ్యర్థులు 4 దిక్కులుగా ఉంటే తాజాగా వారికి మరొక అభ్యర్థి తోడై 5 పంచభూతాలుగా కూడా వాళ్ళంతా ఒకటై రహస్యంగా కలిసి సమావేశాలు ఏర్పాటు చేసుకుని కోరుకంటి చందర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కూడా అక్కడ కోరుకంటిని ఆ స్థానం నుంచి టికెట్ ఇవ్వకూడదంటూ కూడా వాళ్ళంతా ఒక నిరసన రాగం అయితే వినిపిస్తున్నారు. స్థానికంగా ఉన్న కన్నాల సింగిల్ విండో చైర్మన్ బయ్యపు మనోహర్ రెడ్డి ఈ రోజు గోదావరికనిలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి కోరుకంటి చందర్కు కింది స్థాయి కార్యకర్తలను అసలు గుర్తించట్లేదు, ఎవరిని కూడా కలుపుకుపోవట్లేదు, కేవలం కమిషన్లు కాంట్రాక్టులు ఈ విధంగానే మాత్రమే ఆయన చొరవ తీసుకుంటున్నారని చెప్పి వాళ్ళంతా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే గోదావరికని ప్రాంతంలో నెలకొంది వరం. రైట్, వాళ్ళు అంటే సొంత పార్టీ నేతలు ఆరోపిస్తున్నట్లు నిజంగా ఒకవేళ చేసినట్లయితే ఆయన ఏ విధంగా స్పందించారు కోరుకంటి చందర్? ప్రస్తుతానికి కోరుకంటి చందర్ ఇప్పటి వరకైతే మన అందుబాటులోకి రాలేదు. కాకపోతే ఆయన ప్రతిరోజు ప్రజల్లో ఏదో ఒక సంక్షేమ పథకాలతో ముందుకు వెళ్తూనే ఉంటారు. అయితే ఈ పార్టీ ఇదంతా కూడా ఆయన లైట్ తీసుకుంటున్న పరిస్థితి ఉంది. తన అభివృద్ధిని ఓర్వలేని, అంటే తాను ఇండిపెండెంట్ గా గెలిచి బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పటికీ తన ఎదుగుదలను ఓర్వలేకే ఇదంతా కూడా అంటే పార్టీని అంతకు ముందు నుంచి పార్టీలో ఉన్న వీళ్ళంతా కూడా తనపై కావాలని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే దిశగానైతే ఆయన లైట్ తీసుకుంటున్నట్టుగా మనకు కనిపిస్తుంది వరుణ్. రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్. అన్నిట్లయింది మనోహర్ రెడ్డి అనేది కష్టపడాలి.
బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రామకుండం అవినీతిమయమైందని సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావాలనుకుంటే రామకుండం ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కూడా కీలకమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బయ్యపు మనోహర్ రెడ్డి అన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చంద్రకు బదులు ఆసేవకులైన 5గురులో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా ఆశయ సాధన యాత్ర చేపట్టామని తెలిపారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులే ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చందర్ ఒంటెద్దు పోకడలతో పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. వీటిలో బ్రేకింగ్ చూస్తున్నాం. రామకుండం అవినీతిమయమైందని సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావాలనుకుంటే రామకుండం ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కూడా కీలకమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బయ్యపు మనోహర్ రెడ్డి అన్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చంద్రకు బదులు ఆసేవకులైన 5గురులో ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పనిచేస్తామని ఆయన అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కలిసికట్టుగా ఆశయ సాధన యాత్ర చేపట్టామని తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రతి ఒక్కరూ బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే చందర్ ఒంటెద్దు పోకడతో పార్టీకి నష్టం కలిగిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా సింగిల్ విండో చైర్మన్ మనోహర్ రెడ్డి మాట్లాడతారు. రామకుండం అవినీతిమయమైందని సీఎం కేసీఆర్ మూడోసారి సీఎం కావాలనుకుంటే రామకుండం ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కూడా కీలకమని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు బయ్యపు మనోహర్ రెడ్డి అన్నారు. దీనిపై స్పందించడానికి సింగిల్ విండో చైర్మన్ మనోహర్ రెడ్డి ఉన్నారు. మనోహర్ రెడ్డి గారు చెప్పండి, ప్రస్తుతం అసలు ఎందుకు కోరుకంటి చందర్ కు టికెట్ ఇవ్వద్దని ఆశావాకులు అంటున్నారు? సార్ నమస్తే సార్. హలో రైట్, చెప్పండి మనోహర్ రెడ్డి గారు. నమస్తే సార్. రైట్, నమస్తే, చెప్పండి. అయితే ఇక్కడ రామగుండం అంటే ఇప్పుడు కేసీఆర్ గారు చేసే ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలకు అన్ని విధాలుగా మేలు చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. కానీ దానికి విరుద్ధంగా రామగుండం ఎమ్మెల్యే ఇక్కడ అవినీతి పరుడు అయిపోయింది. ఇక్కడ ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది. తర్వాత మాలాంటి నాయకులకు కింది కార్యకర్తలకు కూడా ఆయనకు నచ్చకపోతే అందరినీ ఏదో పరంగా ఇబ్బంది చేస్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన గెలవడనే భావనతో ఉన్నది. రెండోది ఏంటంటే అతను సరే మేము అందరం ఎమ్మెల్యేలు కావాలని ఆయనకేదో పోటీ పోతలేం, కానీ ఇక్కడ టీఆర్ఎస్ మూడవసారి ప్రభుత్వం చేపట్టాలంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలంటే ఎమ్మెల్యేలు కీలకం కాబట్టి ఇతన్ని మార్చి మా దాంట్లో ఎవరికి ఇచ్చినా పర్లేదు, అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈయన ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది రామగుండం కాన్స్టిట్యున్సీలో.
ఇలా అవినీతి పరంగా చూస్తే ప్రతి కింది స్థాయి వరకు కూడా అంటే గ్రౌండ్ లెవెల్ కూడా వేయింది, ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది ఎమ్మెల్యే పద్ధతి ఏంది, ఈయన అవలంబించే పద్ధతులు ఏంటిది అనేది, తర్వాత ఎంత మందికి నష్టం చేసింది అనేది, కార్యకర్తలను చిన్న నాయకులను పెద్ద నాయకులు ఐకమత్యం చేసేది లేదు సార్. నేను సింగిల్ రోడ్ చైర్మన్ కాకుండా ఇక్కడ మా దగ్గర కేశవరాం సిమెంట్ ఫ్యాక్టరీ అని బిర్లా వాళ్ళది ఉంటుంది సార్ ఫ్యాక్టరీ. ఓకే సార్ ఓకే ఓకే వింటున్నాం, చెప్పండి. ఇక్కడ చాలా పెద్ద నాయకులు పోటీ చేశారు సార్. ఇంత గతంలో దామోదర్ రెడ్డి కావచ్చు, పెద్దిరెడ్డి కావచ్చు, జీవన్ రెడ్డి గారు కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు మేము చిన్నప్పుడు కూడా ఈ బంగారు లక్షను, ఈశ్వరు, అంత పెద్ద చరిత్ర గల ఫ్యాక్టరీలో నేను కూడా ఇక్కడ యూనియన్ ప్రెసిడెంట్ సార్, పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్. నేను 3 సార్లు పోటీ చేస్తే ఆయన డైరెక్ట్ ఒక మనిషిని పెట్టి పార్టీ పరంగా నేను ఇతనికే సపోర్ట్ చేస్తానని తిరిగినా కానీ నేను గెలిచిన, ఆయన ఇంటింటికి తిరిగినా నేను గెలిచిన. ఎందుకంటే మా దగ్గర మంచితనం ఉన్నది, మేము న్యాయంగా పనిచేసినాం. తర్వాత ఏదైతే ఈ డబ్బులతోని ఆయన ఇష్టం ఉన్నట్టు అది చేసినా కానీ మేము గెలిచినాం సార్. గెలిచి కూడా నేను టీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకున్నాం ఇప్పటి వరకు కూడా. అయినా కానీ మమ్మల్ని అణిగిదొక్కే ప్రయత్నం చేసిండు, ఒక అండర్స్టాండింగ్ కోఆర్డినేషన్ ప్రయత్నం చేయలేదు. కనుక ఎక్కడ చూసినా ఆయన అవినీతిమైన ఆర్ఎస్పీఎల్ అవినీతి, కేశవరాముల అవినీతి, బూడిదల అవినీతి, ప్రతి విషయంలో అవినీతి సార్ ఆయన. ఓకే కాబట్టి ఆయనను పక్కకు పెడితేనే ఇక్కడ అంటే మన ప్రజలల్లో మంచి ఉన్నది, ఏది టీఆర్ఎస్ మీద, టీఆర్ఎస్ పరిపాలన మీద, కేసీఆర్ మీద, కేటీఆర్ మీద మంచి అభిప్రాయం ఉన్నది, ఖచ్చితంగా ఉన్నది. కానీ ఈయన వ్యక్తిపరంగా ఇక్కడ నష్టం జరిగే ఇబ్బంది ఉన్నది కనుక ఆయనను పక్కకు పెట్టి మిగతా వాళ్ళకి మా దాంట్లో ఎవరికి ఇచ్చినా పర్లేదు, అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాం సార్. రైట్. అయితే మనోహర్ రెడ్డి చూసుకున్నట్లయితే ఈ వ్యవహారం మొత్తం మీద మీరు కేటీఆర్కి కానీ అదేవిధంగా హైకమాండ్కి కానీ కేసీఆర్కి కానీ ఒక వినతి పత్రం ఏమన్నా సమర్పించారా? ఇప్పుడు ఇస్తున్నాం సార్. ఇప్పుడు మేము మా వాయిస్ ఏంటంటే మెయిన్గా అధిష్టానం ఇక్కడ స్పందించి అధిష్టానం ఒక కమిటీ వేసి ఇక్కడ ఏం జరుగుతుంది, వాస్తవ పరిస్థితులు ఏమున్నది అని చెప్పాలని చెప్పి ప్రెస్ మీడియా మన మీడియా ద్వారా కూడా రిక్వెస్ట్ చేసాం, అప్పీల్ చేసుకున్నాం. తర్వాత మేము కూడా వాళ్ళని కలిసి తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితుల మీద కూడా మేము వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇద్దాం అనుకున్నాం సార్ పెద్ద నాయకులకు. ఓకే. రెండవది ఏంటంటే ఒక కమిటీ వేయాలనేది మా రిక్వెస్ట్ మీ ద్వారా. డెఫినెట్లీ సార్. సార్ చూసుకున్నట్లయితే ఇప్పుడు వరకు ఎమ్మెల్యేగా ఉన్న కోరుకంటి చంద్రకు టికెట్ ఇవ్వొద్దని మీరు అంటున్నారు. సో రెబెల్స్ గా సో మీరు చేపడుతున్న ప్రజా ఆశీర్వాద యాత్ర అనేది ఒకటి చేపడుతున్నట్లయితే స్పష్టంగా తెలుస్తా ఉంది. సో ప్రజలు మొన్నటిదాకున్న ఎమ్మెల్యేకి పట్టం కడతారా, లేదంటే మీకు ఎవరి వైపు ప్రజలు సిద్ధంగా ఉన్నారు, ప్రజలు ఎవరిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు? టిఆర్ఎస్ వైపు ఉన్నారు సార్ ప్రజలు, కానీ కోరుకంటి చందర్ గారి వ్యక్తిగతం మీద ఆయనకు ఇబ్బంది ఉన్నది. ఆయన పెడితే గెలవడు పక్క. మా దాంట్లో ఎవరికి ఇచ్చినా పర్లేదు, కష్టపడి మేము అందరం కలిసి పనిచేసి గెలిపించుకునే ముందుండి గెలిపించుకుంటాం సార్ మేము. రైట్. నిన్న మొన్నటి వరకు ఉన్న మీరు ఆయన వెంట ఇప్పుడు సడన్ గా మారిపోవడానికి ముఖ్య కారణాలు ఏంటి? 1, 2, 3 చెప్పండి. నిన్న మొన్న నేను లేను సార్. అంటే మీరు కాదు, రెబెల్స్ గా ఉన్న మీరందరూ సార్ ఇంటర్నల్ గా ఇబ్బందులు ఉన్నాయి. ఓకే. మా ఇక్కడ స్థానిక నాయకత్వం కూడా మేము చెప్తున్నాం సార్, మా బాధనే చెప్తున్నాం. ఓకే. ఇక్కడ మా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు కావచ్చు, లేకపోతే మా కాన్స్టిట్యూన్సీ సంబంధించిన ఇక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ కావచ్చు, అందరు చెప్పుకున్నాం సార్, మా బాధలని చెప్పుకున్నాం. హలో రైట్, వింటున్నాం, చెప్పండి. చెప్పుకున్నాం కానీ వాళ్ళు చెప్పినా కానీ ఈయన పరిస్థితి లేడు సార్. కానీ చెప్పొద్దో నాకు అది తెలియదు, కానీ వాళ్ళు చెప్పినా కానీ ఈయన పరిస్థితి లేడు. ఓకే. ఈయన మా పెద్దనా అంటే ఇక కేటీఆర్ గారు చెప్తే కనుక అప్పుడు ఏమన్నా ఈయన పద్ధతులు ఉన్నాడు. అయితే మేమేమనుకున్నాం, ఇక ఇప్పుడు ఎంత చెప్పినా కానీ ఆయన ఇంటలేడని చెప్పి ప్రజల్లోకి వెళ్ళే తాడోపేడ తెలుసుకుందామని ఆలోచనకు వచ్చినాం సార్ మేము. రైట్. అయితే ఫైనల్ గా మీరు ఏమంటారు? అంటే కోరుకంటి చందర్కు టికెట్ ఇవ్వద్దు, మాలో ఎవరికి ఇచ్చినా గెలిపించుకుంటామని స్పష్టంగా చేస్తున్నారు. ప్రజలైతే బీఆర్ఎస్ కి పట్టం కడతారని ఖచ్చితంగా మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా? కాన్ఫిడెంట్ గా ఉన్నాం, 100% ఉన్నాం సార్. రైట్, థ్యాంక్ యూ మనోహర్ రెడ్డి. మీకు ఇప్పుడు అవన్నిట్లో అయింది మనోహర్ రెడ్డి అనేది పంపించిన అన్నది కూడా కష్టపడాలి, ముందే రిపేర్ కావాలి.
ఇప్పుడు హైదరాబాద్ మీకు ఇప్పుడు అవన్నిట్లో అయింది మనోహర్ రెడ్డి అనేది పంపించిన అందరు కూడా